చేతికి అలా ఆ దెబ్బలో ఉండి కూడా ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించారు అని అంటే అక్కడే సార్ గొప్పతనం గురించి అర్థమవుతుంది. అండ్ బయట ఎక్కడ కనిపించినా సరే సార్ బాగున్నారా సార్ అంటే యాటిట్యూడ్ చూపించకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్తూ ఉంటారు. ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్క జనరేషన్ కి సార్ ప్రతి సినిమాలు అంటే ఏదైనా చిన్న సినిమా తీస్తున్నా పెద్ద సినిమా చేస్తున్నా సినిమా చిన్నదా పెద్దదా కాదు, ఆ సినిమాలో నా అవసరం మీకు ఉంది అని అంటే నేను చేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వాళ్ళ మూవీ అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిన కోరుకుంటూ ముందుగా మా హీరో కమ్ డాన్సర్ మా డ్రీమ్ బాయ్ అమిత్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అమిత్ గారికి బొకేని అందచేయాల్సిందిగా అఫ్జల్ గారిని కోరుకుంటున్నామండి. 1000 వాళ్ళ మూవీ డైరెక్టర్ బొకేని తీసుకుని వచ్చి మా డ్రీమ్ బాయ్ కి అమిత్ గారికి అందచేయాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ మేము ఇస్తామండి, మా తమ్ముడు అండి, మా ముద్దుల తమ్ముడు. ఎందుకంటే 10 రూపీస్ ఆ మూవీకి కూడా నన్నే యాంకర్ గా పిలిచాడు. తమ్ముడు లైఫ్ లో ఎన్ని మూవీస్ చేసినా నన్నే యాంకర్ గా పిలుస్తాడు. సో ఇప్పుడు డైరెక్టర్ అఫ్జల్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ మా తమ్ముడికి నేనే బొకే ఇస్తానని చెప్పాను కదా, ఇక్కడ కూడా అంతే అండి. తమ్ముడు హైట్ ఉన్నాడు, అక్కను మాత్రం చిన్నగా ఉన్నాను, బాధ్యతలు మోసి మోసి. సో పేమెంట్స్ గురించి ఇక్కడ మాట్లాడొద్దండి. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు, సినిమాకి ప్రొడ్యూసర్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ లేకుంటే సినిమా అనేది లేదు కాబట్టి మా షారుఖ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. స్టేజ్ మీద అందరూ జెంట్స్ ఉన్నారండి. ఎవరైనా ఒకరు కలర్ఫుల్ మా అండ్ డైనమిక్ హీరోస్ అని చెప్తారు కదా, ఫస్ట్ మేము హీరోయిన్ అని కూడా చెప్తాము. సో మా హీరోయిన్ గారు నవిత గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నవిత గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నేను హీరోయిన్ కి క్లాప్స్ కొట్టరు ఎవరు? డిఓపి చందు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. డిఓపి చందు ఏజే గారు, వంశీకాంత్ రేఖనా గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో సినిమాలో మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేశారండి. సో అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలా పెద్దవారేమో అనుకున్నాను, బట్ అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు. అందుకనే ఇక్కడ మ్యూజిక్, హీరో, హీరోయిన్ మొత్తం టీం అందరు కూడా ఇంత బాగా చేశారు. వంశీకాంత్ గారు హార్ట్లీ వెల్కమ్. ఎడిటర్ రవితేజ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అసిస్టెంట్ డిఓపి దుర్గా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కొరియోగ్రాఫర్ బాలు మాస్టర్ అండ్ సూర్య గారు, కొరియోగ్రాఫర్స్ బాలు గారు అండ్ సూర్య గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ గౌస్ ఖాషా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా సినిమాకి సాంగ్స్ ఎంత అవసరమో సాంగ్స్ కి మనకి లిరిసిస్ట్ చాలా ఇంపార్టెంట్. లిరిసిస్ట్ సందీప్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సింగర్స్ జయశ్రీ గారు, వాగ్దేవి గారు, వంశీకాంత్ గారు అండ్ రేఖానా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజులపాటి దిలీప్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అమిత్ గారు అండ్ షారుఖ్ గారి నాన్నగారు హబీబ్ బేబ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. హబీబ్ గారు, సో ప్రతి ఒక్కరి లైఫ్ లో రియల్ హీరో అని అంటే వాళ్ళ నాన్నగారు. ఎందుకనంటే 9 మాసాలు మోసి కనేది అమ్మ అయితే, ఎవరైనా సరే ఒక పాప లేదా బాబు భూమి మీదకి వచ్చిన తర్వాత చిటికని వేలు పట్టి నడిపిస్తూ ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్న మాత్రమే. సో వారి నాన్నగారు నాకు తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వారి ఇద్దరు సుపుత్రులు కూడా స్టేజ్ పైన ఈ రోజున ఒకరు ప్రొడ్యూసర్ గా ఒకరు హీరోగా ఇక్కడ ఇవ్వడం వారికైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని నాకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ అండ్ మా డైరెక్టర్ అఫ్జల్ గారి ఫాదర్ కూడా ఇక్కడ వచ్చారు. సో అఫ్జల్ గారి నాన్నగారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఇది రియల్ హ్యాపీ మూమెంట్ అన్నమాట. ఎందుకంటే ఇన్ని డేస్ గా మా అబ్బాయి అఫ్జల్ అని చెప్పేవారు, కానీ ఇప్పుడు అఫ్జల్ గారి నాన్నగారు
అని పిలిపించుకుంటున్నారు అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు. వెల్కమ్ యూ సార్. కీర్తి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ముక్తార్ గారు, జూనియర్ శోభన్ బాబు గారు అండ్ మా డిస్ట్రిబ్యూటర్ గారు ఆదినారాయణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. అదేవిధంగా ఏపీ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ జేవి మోహన్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అవుట్డోర్ పబ్లిసిటీ రత్నం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రత్నం గారు అండ్ ఈ ఈవెంట్ ని ఇంత బాగా చేస్తున్న మా S3 డిజిటల్ మీడియా TSK పల్లెడ సాయి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఓకేండి 1000 వాళ్ళ మూవీ సో టీం అందరూ కూడా స్టే పైన ఉన్నారు కాబట్టి మరి ఈ మూవీ ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా సుమన్ సార్ ని మాతో పాటుగా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. 1000 వాళ్ళ మూవీ గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఓకే, మెయిన్ టీం అందరూ కూడా దయచేసి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటూ ముఖ్య అతిథులు మాత్రమే ఇక్కడ స్టేజ్ పైన ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ నేను అత్తి గురించి చెప్పాను. తను 10 రూపీస్ మూవీ తోటి డైరెక్షన్ లోకి వచ్చి మరి ఈ రోజున 1000 వాళ్ళ మూవీతో సెకండ్ మూవీ ఇది. అఫ్జల్ గారి ఫాదర్ స్టేజ్ పైన ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సో మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫస్ట్ మన డైరెక్టర్ అఫ్జల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. 1000 వాళ్ళ సినిమా గురించి నేను చాలా మాట్లాడాలి. ఈరోజు కొంచెం స్పెషల్ డే. అంటే ఇంతకుముందు తీసిన సినిమాకి కూడా ఈవెంట్ జరిగింది, కాకపోతే ఈ ఈవెంట్ స్పెషల్. ఎందుకంటే మా అమ్మ నాన్న నేను ఒక మూవీ ఈవెంట్లో మాట్లాడడం, లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈరోజు ఈవెంట్కి మా అమ్మ నాన్న వచ్చారు, మా చుట్టాలు వచ్చారు, మా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ నాకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. సో ఈవెంట్ నాకు చాలా స్పెషల్. 1000 వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను ఇక్కడికి రాలేకపోయారండి. తలపతి విజయ్ షూట్లో ఉన్నారు, ముఖ్తార్ ఖాన్ గారు. సో ఆయన పొద్దున్న ఫోన్ చేసి రాలేకపోతున్నానని చెప్పి చాలా బాధపడ్డారు. సో ఆయన సినిమాలో చాలా మంచి పాత్ర చేశారండి. సో ఈ సినిమా చూసిన తర్వాత ఆయన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. అండ్ ఇక్కడికి రాలేకపోయిన ఇంకొక నటుడు నంది అవార్డు గ్రహీత పిల్లా ప్రసాద్ గారు. సో పిల్లా ప్రసాద్ గారు కూడా ఒక ఫంక్షన్ నుండి వైజాగ్ వెళ్ళారండి. సో ఆయన కూడా రాలేక ఒక వీడియో బయట పంపించారు, అది మీరు చూసారు ఇందాక. అండ్ గారు సార్, ఈ సినిమాలో మీరు చేసిన పాత్ర చాలా వైవిధ్యం సార్. అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చేసిన సినిమాలన్నింటిలోనూ ఇది కొంచెం ఒక కొత్త రకం పాత్ర. మీకు నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఒక లాహిర్లో ఆ టైప్ రోల్ అంటే సార్ చాలా రోజుల తర్వాత నవ్విస్తారండి. ఇట్స్ లైక్ ఏ బ్లాక్ కామెడీ అనమాట. సో సీన్ సీరియస్గా ఉంటుంది, కానీ ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఖచ్చితంగా మనం నవ్వుతాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది అనమాట. సో అది పండించడం అంత ఈజీ కాదు. దాన్ని ఇట్స్ జస్ట్ కేక్ వాక్ లాగా చేశారు సార్. సో సార్ మీతో వర్క్ చేయడం నాకు ఇట్స్ ఎ మెమరీ సార్, ఇట్స్ ఎ స్వీట్ మెమరీ. సో మీతో ఇంకెన్ని సినిమాలు చేసినా ఎన్ని సినిమాలు చేసినా మీతో ఖచ్చితంగా కొలాబరేషన్ అవుతాను నేను. ఇది కాకుండా మీరు ఒక డైరెక్టర్ దగ్గర ఒక చిన్న స్టూడెంట్ లా ఉన్నారు సార్. అంటే మేమేం చెప్పినా విని, మేమేం చెప్పినా ఎదురేం చెప్పకుండా చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు సార్. సో అది చాలా గ్రేట్ థింగ్. అంటే
అంటే మీ అంత సీనియర్ యాక్టర్ నాలాంటి రెండో సినిమా తీసిన డైరెక్టర్ దగ్గర అంత గ్రౌండ్ గెట్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఉన్నారు. అది నాకు ఇప్పటికీ గుర్తే సార్. సో మీతో షూట్ చేసిన ప్రతిరోజు నాకు ఇంకా గుర్తే. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే టైటిల్ 1000 వాలా. ఈ సినిమా యాక్చువల్లీ నేను 10 రూపీస్ సినిమా చేశాను, అది రిలీజ్ అయింది, డిజిటల్లో మంచిగా వెళ్ళింది, అదంతా ఓకే. అంటే ఇన్స్టాగ్రామ్లో అంతా ఓకే, బాగానే వైరల్ అయింది, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద నేను ఏం చేద్దాం అని ఒక దీంట్లో ఉన్నప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ నేను ముట్టుకునే టైంలో అమిత్ నాకు 10 రూపీస్ రిలీజ్ కంటే ముందే పరిచయం అయ్యాడండి. సో ముందే పరిచయం అయ్యి తను నన్ను నమ్మి ఒక సినిమా చేద్దాం అని చెప్పి దాదాపు ఒక 6-7 నెలలు నాతోనే ట్రావెల్ అయ్యాడు. సో నేనేంటంటే నా మైండ్లో వేరే ప్రాజెక్ట్ ఉంది, సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్ అన్నట్టు అనుకుంటున్నాను. సో అబ్బాయి 7 నెలల తర్వాత వచ్చి నువ్వు ఇన్ని రోజులు బిగ్ మూవీ అంటున్నావు కదా, ఆ బిగ్ మూవీ ఏదో నాతోనే తీ, సో ప్రొడక్షన్ కూడా నేనే చూసుకుంటాను, అండ్ నాకు 9 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడుతున్నాను అని చెప్పాడు. సో ఆ రోజు కూర్చుని దాదాపు ఆ రోజు 4 గంటల దాకా నాతో మాట్లాడాడండి. సో ప్రాజెక్ట్ కోసం ఆల్మోస్ట్ దగ్గర 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను. ఆ అబ్బాయి 10 ఏళ్ళు ఏ ప్రాజెక్ట్ రాకపోయినా అదే ప్రాజెక్ట్ అంటే అదే గోల్ కోసం, అంటే నేను యాక్టర్ అవ్వాలి, నేను హీరో అవ్వాలి, దాని మీద ఒక దీక్షతో కూర్చున్నాడు 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా. నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే 1 సంవత్సరం ట్రై చేస్తారు, 2 సంవత్సరాలు ట్రై చేస్తారు, వర్కౌట్ అవ్వకపోతే 3వ సంవత్సరం వేరే వర్క్ చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ 9 సంవత్సరాలు ఒకే దీక్షతో ఉన్నారు చూడండి. అది నాకు నచ్చింది, అది నాకు నచ్చి నేను ఓకే చేశాను. అండ్ స్క్రిప్ట్ కూడా స్టోరీ లైన్ మనోడే తీసుకొచ్చాడు. సో స్టోరీ లైన్ కూడా మంచి స్టోరీ లైన్, మంచి కమర్షియల్ మూవీ. సో చేస్తానని చెప్పి ఒప్పుకొని ప్రాజెక్ట్ ఓకే చేయడం జరిగింది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి నేను కొన్ని మాటలు చెప్పాలి. సినిమా టైటిల్ వచ్చేసరికి 1000 వాలా. అమిత్ 9 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాడు, కానీ 10వ సంవత్సరం మా టీంతో కష్టపడ్డాడు. సో తను చేసే ఆ వర్క్, డ్యాన్స్ కానీ ఫైట్లు కానీ చాలా కష్టపడి చేశారు. 9 ఏళ్ళు ఇండస్ట్రీలో కష్టాలు పడ్డాడండి, 10వ సంవత్సరం కష్టపడ్డాడు. సో 9 ఏళ్ళు ఆ వెయిటింగ్కి 10వ సంవత్సరం దొరికిన ఒక వరం 1000 వాలా ప్రాజెక్ట్. సో ఈరోజు అమిత్ హీరో అయ్యాడు. అమిత్ ఇక్కడ ఫ్లెక్స్ మీద తన ఫోటో పడింది, అది ఈవెంట్ చేసుకుంటున్నాడు, ఇంకొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. వీటన్నిటికీ కారణం టీం. ఇది ఏ ఒక్కరి సినిమా కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ ఒక్కరి సినిమా కాదు. సినిమా పేరు 1000 వాలా, పోస్టర్ మీద ఉండే 1000 వాలా అమిత్ అయితే ఆఫ్ స్క్రీన్ 1000 వాలాలు చాలా మంది ఉన్నారు. దాంట్లో మొట్టమొదటిగా మా డిఓపి చందు ఏజే. సో చందు ఏజే తను మేము ఇచ్చిన రిసోర్సెస్ కొంచెం అటు ఇటు అయినా, సో ఏమన్నా ఫెసిలిటీస్ తగ్గినా తనలో తను తిట్టుకుంటారు తప్ప అవుట్పుట్ దగ్గర మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చూశారు ఆ విజువల్స్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, సినిమా ఇంత నీట్గా ఒక పెద్ద సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా వచ్చిందంటే దానికి కారణం మా చందు. అందరి ముందు నేను చెప్తున్నాను, చందు ఈ ప్రాజెక్ట్ లేకపోతే నువ్వు లేవు, ఈ సినిమా నీది. అండ్ 1000 వాలా నెంబర్ 2 మా అన్నయ్య గౌస్ ఖాజా. స్టోరీ పాయింట్ అమిత్ తీసుకొచ్చి రాగానే దానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ సమ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ అనేది చేసింది అన్నయ్య. ఈ సినిమాలో మీరు చూస్తారు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది, ప్రతి ఒక్క ఎమోషన్కి ఒక అర్థం ఉంటుంది. వీటికి బ్యాక్గ్రౌండ్ నేను చేసింది ఏం లేదండి. యాజ్ ఎ డైరెక్టర్ నేను జస్ట్ నా టీంని చేయించాను అంతే. కానీ ఇప్పుడు రేపు మీరు స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క సీన్ దానికి కారణం మా అన్నయ్య అండి. సో ఈ సినిమాకి 1000 వాలా నెంబర్ 2 మా అన్నయ్య, సినిమా అన్నయ్యది కూడా. అండ్ 1000 వాలా నెంబర్ 3 మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖ. సినిమా తీసాం, బాగా వచ్చింది, అవుట్పుట్ ఇదంతా ఓకే. దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే మ్యూజికే కావాలి. సో వంశీ నాకు ఆల్మోస్ట్ వంశీ ఎన్ని సంవత్సరాలు, ఒక దగ్గర ఒక 5 to 6 years అండి. సో 6 years పరిచయం. మనకైనా ఒక సినిమాతో మా ఇద్దరు పరిచయం మొదలైంది. అది ప్రొఫెషనల్లీ కాదు, పర్సనల్లీ నా బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. మిగిలిన వాళ్ళందరూ హర్ట్ అవ్వకూడదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ నా వంశీ. నేను ప్రాజెక్ట్ చేసినా చేయకపోయినా హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి తను చేసే ప్రాజెక్ట్స్ గురించి, నేను చేసే ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. సో ఈ సినిమా ఇలా ఉన్న సినిమా ఇలా అయిందంటే అది వంశీ వాళ్ళే.
సో వంశీ ఇచ్చిన బీజం వల్లే. సో వంశీ గురించి నేను చెప్తున్నాను, 10 రూపీస్ టైంలో మనోడు పాటలు నేను స్కోప్ ఇవ్వలేదు ఆయనకి. ఈ సినిమాలో 4 పాటలు 4 అదరగొట్టేశాడు. ఎలా ఉంటాయంటే అన్ఫార్చునేట్లీ సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకొక కొన్ని రోజుల్లో రాబోతున్నాయి. ఆ సాంగ్స్ మీరు వింటారు, అవి ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లోనో అన్నిట్లోనూ ఆ పాటలు కనబడతాయి. అదైతే నాకు నమ్మకం ఉంది. వంశీ 1000 నెంబర్ 3 ఈ సినిమా నీది కూడా. అండ్ 1000 నెంబర్ 4 మా ఎడిటర్ రవి, ఆయన కూడా అంతే, నాకు ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారండి. సో ఈ సినిమాకి కూడా ఆయన మంచి గ్రేడింగ్ చేశారు. సో రేపు పొద్దున ఇప్పుడు మీరు చూసిన అవుట్పుట్ కూడా ఆయన చేసిందే. అండ్ హీస్ నెంబర్ 4 అండ్ 5 ఈజ్ మై బాలు మాస్టర్. ఎక్కడ ఇక్కడ బాలు మాస్టర్ అండి, ఇక్కడ ఉన్నారు. సినిమాలో 2 పాటలకి కొరియోగ్రఫీ చేశారు. ఆల్మోస్ట్ పెద్ద హీరోల రేంజ్ లో, ఈ మధ్యన పెద్ద హీరోలు కూడా చాలా మంది డాన్స్ వేయట్లేదు. సో మా హీరోతో మీరు చూసిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేయించింది మా బాలు మాస్టర్. సో హీఈస్ 1 మినీ 1000 2 పాటలు తీశారు కాబట్టి. సో ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ మా అమిత్, మీ నుంచే మొదలెట్టాను, ఇంక చెప్పడానికి అంటూ ఏమీ లేదు. అండ్ మా విలన్ గారు అనొచ్చా, ప్రొడ్యూసర్ గారు అనొచ్చా, ఏదో ఒకటి కాంబో. మా విలన్ గారు షారుఖ్ గారు. సో నేను యాక్చువల్లీ అమిత్ నేను స్టోరీ డిస్కషన్ అవన్నీ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ సమాదర్ అంటే నా మైండ్లో వేరే వేరే విలన్స్ చాలా మంది ఉన్నారు, అంటే ఒక స్టైలిష్ టైప్లో. సో ఈ టైంలో అమిత్ అన్నారు, మా తమ్ముడు మంచి యాక్టర్, సో తమ్ముడే పెట్టేద్దాం అన్నారు. నేను అన్నాను అవునా అయితే ఒకసారి రిహర్సల్ ఏమైనా చేద్దాం అని చెప్పి. సో 1-2 సీన్లు రిహర్సల్ చేసిన తర్వాత నాకు నచ్చారండి, బాగా చేస్తారు, అంటే మంచి ఇంటెన్స్ యాక్టర్ అనమాట. అతనికి ఈ సినిమా తర్వాత ఇంకా చాలా ప్రాజెక్ట్స్ రావాలి. సో ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళదే, యాక్టింగ్ వాళ్ళదేనండి. ఇదే కనుక వేరే ఇంకేదన్నా అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. సో మా టీం అంతా ఎంత కష్టపడిందో ప్రొడక్షన్ సైడ్ వాడు కూడా అంతే కష్టపడ్డారు. సో చరిత్ర ఇంకెక్కడ ఉండదు అనుకుంటా, మొదటి సినిమాకే ఒక స్టార్ హీరో అవడం. సో సినిమా కంటే రిలీజ్ ముందే మా అమిత్ డ్రీమ్ స్టార్ అయ్యారు. సో రేపు పొద్దున్న సినిమా రిలీజ్ తర్వాత అందరూ అతన్ని డ్రీమ్ స్టార్ లాగే గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా ఇక్కడ నుంచి సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ నాతో సహా అందరికీ ఈ సినిమా ఇంకొక సినిమా రావడానికి కారణం అవ్వాలి. అందరూ ఈ సినిమా స్వర్ణ గారు ఇందాక రిలీజ్ ఎప్పుడు అన్నారు కదా, సో రిలీజ్ పనులు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయండి. ఐ థింక్ మాక్సిమం మీకు తెలుస్తుంది వెరీ సూన్. నాకు తెలియాలి కూడా, ఎందుకనంటే 1000 నెంబర్ 6, ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా నాది కూడా 1 2 3 4 5 అయింది కదా, ఇప్పుడు నేను నెంబర్ 6 అయితే మా వాళ్ళు నెంబర్ 7 8 9 అందరూ కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. 1000 క్రాకర్స్ పేలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, మాకు కూడా సినిమా డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అంత హ్యాపీగా వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి స్వప్న గారు కాదు అక్క అని పిలిచేసి చెప్పాను కదా, నీ ప్రతి ఈవెంట్ కి నేనే హ్యాపీగా యాంకరింగ్ చేస్తూ ఉండాలి. అలాగే స్వప్న, థ్యాంక్ యూ తమ్ముడు. సో అందరి గురించి చెప్పినట్టున్నాను, మా టీం ఇక్కడే ఉంది, ఎవరినైనా మర్చిపోయానా? అండ్ మా ఏడి నుంచో, సో దిలీప్ అండి, ఆల్మోస్ట్ మేము ఒక విలేజ్ లో టైటిల్ సాంగ్ వాలా వాలా షూటింగ్ చేస్తున్నాం. సో అక్కడ దగ్గర 200 నుంచి 300 మంది జనం వచ్చారు. ఆ క్రౌడ్ అంతా కంట్రోల్ చేయడానికి మా దగ్గర మ్యాన్ పవర్ లేదండి, మనోడు అక్కడే చేశాడు. సో థ్యాంక్ యూ దిలీప్, నా నెక్స్ట్ మూవీస్ లో కూడా నువ్వు ఖచ్చితంగా పార్ట్ అవుతావు. అండ్ అది కాకుండా మా మేకప్ మ్యాన్ అండ్ ఆల్మోస్ట్ మా దుర్గన్న కెమెరా ఎక్కడ, అండ్ సారీ అన్న, సారీ. సో సినిమా సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకొన్ని రోజుల్లో సాంగ్స్ రాబోతున్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి దానికి. సో దాంట్లో ఆల్మోస్ట్ 3 పాటలు రాశాడు మా సందీప్ అన్నయ్య అనే కదా. నేను ఇందాక చెప్పాను కదండి, మంచి మ్యూజిక్ వంశీకాంత్ ఇచ్చిన పాటలు గుర్తు పెట్టుకుంటారని చెప్పి, దానికి ఈక్వల్ రీజన్ మా సందీప్ అన్నయ్య కూడా. అండ్ అదే కాకుండా మా అన్నయ్య గౌస్కయ్య కూడా 7 డేస్ 3 పాటలు రాశాడు. సో వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. సో వీళ్ళిద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ తో రాసిన పాటలు ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోతాయి. అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ కి, వెల్ విషర్స్ కి, మీడియా మిత్రులకి, సార్ ఇందాక నేను అడ్రస్ చేయలేదు అందరినీ. సో ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చిన మా అంకుల్ మోహన్ గౌడ్ గారికి, అండ్ హీరోయిన్ నవిత అండి, అమ్మాయి నార్త్ ఇండియన్ అయినా కూడా చాలా బాగా చేసింది. ఈ సినిమా కూడా తనకి మంచి ప్లస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ మా డిస్ట్రిబ్యూటర్ గారు ఆదినారాయణ గారు, మేము యాక్చువల్లీ 10 రూపీస్ చేయాలి, కానీ కొన్ని అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాము. కానీ నేను ఒక ఫోన్ చేసి ఇలా 1000 ఉంది రిలీజ్ చేయాలంటే వెంటనే వచ్చేసారు. సో హీజ్ లైక్ బ్రదర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్
యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఐ థింక్ సో ఇంకా వారం రోజుల్లో మీకు డేట్ కూడా చెప్పేస్తాను. సో సినిమా మీరందరూ మీడియా వాళ్ళందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. రోజు 10 సినిమాలు వచ్చి పడుతున్నాయండి. సో జనాలు ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళకూడదు అనేది కూడా వాళ్ళే డిసైడ్ అయిపోతున్నారు. కాకపోతే వాళ్ళ దృష్టిలో పడితే 100లో 10 మంది అయినా థియేటర్కి వెళ్తారు. సో మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాను, ఈ సినిమాకి కొంచెం కవరేజ్ బాగా చేయండి. సో యంగ్ టాలెంట్స్ వీళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేశారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సూపర్ అఫ్జల్, థ్యాంక్ యూ నాన్న. అండ్ ఆల్ ది 10 రూపీస్ తో స్టార్ట్ అయ్యి ఎక్కడికి స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నాం? స్టేజ్ మంది, డైరెక్టర్ గారు స్టేజ్ పైనే ఉండాలి. సో 10 రూపీస్ ఫస్ట్ మూవీ తీయడం గొప్ప కాదు, ఆ సినిమా రిలీజ్ చేయడం గొప్ప. ఆ సినిమా రిలీజ్ చేసి థియేటర్ లో రిలీజ్ చేసి ఆ తర్వాత ఓటీటీలో అమెజాన్ లో అందరిని ఎంటర్టైన్ చేసి అండ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం కూడా ఇన్స్టాలో అంత వైరల్ అయింది. ఈ సినిమా అంతకి మించి 100 రెట్లు 1000 రెట్లు ఇంకా 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 సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో మన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నీకు ఎప్పటికీ ఉంటాయి. మెయిన్ గా మీడియా సపోర్ట్ అయితే మన 1000 వాళ్ళకి ఇలాగే ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1000 వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసి మన సుమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సలాంవాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నమస్తే, గుడ్ ఈవినింగ్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇటు వచ్చేసిన పెద్దలకి, మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న అందరికీ, యూనిట్లో ఉన్న అందరికీ, ముఖ్యంగా హీరో అమిత్కి, హీరోయిన్ నవితాకి, విలన్ షారుఖ్ గారికి, మొత్తం అందరికీ నమస్కారం. సో సినిమా గురించి అన్ని అఫ్జల్ గారు చెప్పేశారు అండ్ మనం ట్రైలర్ కూడా చూసాం. సో హీరో అమిత్ గురించి ఇంకా మనం చెప్పాల్సింది ఏం లేదు. అన్ని క్వాలిటీస్, అన్ని ప్యాక్డ్, కాంబో ప్యాక్ హీరో రెడీగా ఉన్నారు. సో అన్ని టాలెంట్ చూపించేశారు. అలాగే డైరెక్షన్కి వచ్చేటప్పటికి నాకు ఈ సినిమా మా మేనేజర్ వెంకట్రావు ఇట్లా ఒక సినిమా గురించి చెప్పారు. అయితే సరే మాట్లాడతానని చెప్పారు. సరే లైన్లో అఫ్జల్ వచ్చారు, నాకు లైన్ స్టోరీ చెప్పారు. సంథింగ్ డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దాం అని అనుకున్నాను. సో తర్వాత ప్రొడ్యూసర్ ఎవరని చెప్పాను. సో ప్రొడ్యూసర్ వచ్చి ఒక ముస్లిం అండి ఇట్లా అది అన్నారు. సరే ఓకే అని చెప్పాను. సో తర్వాత మిగతాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు చాలామంది ముస్లిమ్స్ ఉన్నారని తెలిసింది. సో నేను మా వెంకట్రావు చెప్పాను, తప్పనిసరిగా ఈ పిక్చర్ మనం చెయ్యాలి, ఏ డేట్ ఇచ్చినా ఎలా ఇచ్చినా చెయ్యాలి. ఎందుకంటే నాకు ఎంతోమంది అభిమానులు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఫ్రైడే, ప్రతి జుమ్మాకి నాకు ఏంటంటే మెసేజెస్ వస్తుంటాయి, నేను వాళ్ళకి ఇస్తుంటాను. సో నేను కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో చెయ్యాలని చెప్పి ఈరోజు నేను స్టేజ్ మీద చెప్తున్నానండి. ఈ పిక్చర్ ఒప్పుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే టోటల్ ఒక ముస్లిం కమ్యూనిటీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఒక ముస్లిం డైరెక్టర్, ఒక ముస్లిం హీరో, ఒక ముస్లిం ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి నేను ఈ పిక్చర్ ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఎంతో మంది ముస్లిమ్స్ కూడా వాళ్ళు అవకాశాలు, అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు అవకాశాలు ఇవ్వాలి. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఆయన అఫ్జల్ గా సెలెక్ట్ చేశారు. ఎందుకంటే నా క్యారెక్టర్ వరకు చాలా డిఫరెంట్, అది నాకు కొంచెం ఫ్రెష్ అయ్యింది. సో ఇందాక అఫ్జల్ చెప్పారు నేను ఎక్కడ ఇంటర్ఫియర్ చేయలేదు సెట్లో అని అన్నారు. సో నేను జనరల్గా ఏంటంటే ఒప్పుకోవడానికి ముందు చాలా ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. అదెందుకు, ఇదేందుకు, అడ్రస్ ఎందుకు, ఇదే ఎందుకు ఉంటాయి. వన్స్ ఒప్పుకున్న తర్వాత అది చిన్న డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయినా ఒప్పుకున్న తర్వాత నేను అక్కడ చాలా సైలెంట్గా ఉంటాను. ఏదైనా డౌట్ వస్తే తప్ప వాళ్ళు ఏం చెప్తారో అదే నేను చేసుకొని పోతాను. ఎందుకంటే ఇంకా నేను ఆర్గ్యూ చేసి ఇంకా దాని గురించి క్లారిఫికేషన్ కాదు. 800 సినిమాలు అయిపోయింది, 47 సంవత్సరం ఇండస్ట్రీలో ఉండి ఇంకా డౌట్లు అడగడం అవన్నీ కాదు. బట్ ఎక్కడైనా ఇబ్బందిగా ఉంది, ఒక వల్గర్ డైలాగ్ కానీ వల్గారిటీ అన్నప్పుడు మటు అదే మాదిరి మతం గురించి, కులం గురించి ఏదైనా వస్తే మట్టుకి నేను అక్కడ ఆపుతాను. ఎందుకంటే మనం అందరూ కలిసి ఉండాలి, అందరూ ముందుకు వెళ్ళాలి, అందరూ లైఫ్లో హ్యాపీగా ఉండాలి. సో సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. మనం ఏదైతే చెప్తున్నామో సినిమాలో 4 షో అయితే 3 షోలు అయితే అది వస్తూనే ఉంటుంది. టీవీ సీరియల్ అయితే ఒకసారే వస్తుంది. చాలా వరకు పొలిటికల్ కానీ బిజినెస్ కానీ ఏదైనా మార్పు చేయాలంటే మూవీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో అంచేత చాలా జాగ్రత్తగా ఉంటుంది. అదర్వైజ్ ఐ డోంట్. అండ్ ప్రొడ్యూసర్గా చెప్పాలంటే నాకు ఎటువంటి ఒక ప్రాబ్లం ఇవ్వలేదు. అడిగిందంతా వాళ్ళు హ్యాపీగా ఇచ్చారు, చాలా మర్యాదతో, చాలా అభిమానంతో ఇచ్చారు. సో నో కంప్లైంట్స్ అండి. సో ఈరోజు నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ తండ్రి అంటే తండ్రి గారిని ఇద్దరిని పిలిచి స్టేజ్ మీద గౌరవంగా కూర్చోబెట్టి తల్లిదండ్రిని మర్చిపోకుండా ఆ ఒక సెంటిమెంట్, ఆ ఒక మర్యాద, గౌరవం, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, వాళ్ళని ఏ విధంగా గౌరవించాలని చెప్పి చేయడం నిజంగా ఇది అందరూ ఫాలో అవ్వాలి. కొందరు చాలా ఫంక్షన్స్లో చూసాను, తల్లిదండ్రులు ఉంటారు కానీ అక్కడే ఉంటారు కానీ స్టేజ్ మీద పిలవరు.
వాళ్ళు చూస్తుంటారు పాపం. బట్ ఈరోజు పిలిచి మా తండ్రి గారు అని చెప్పి పరిచయం చేయడం నిజంగా అది చాలా గ్రేట్ విషయం. అండ్ ఇంకా టెక్నికల్గా వచ్చేటప్పటికి కెమెరామెన్ చందు, నేను ఆ రోజు కూడా చూసాను, చాలా బాగా గుడ్ టెక్నీషియన్ ఆయన. ఈరోజు ఆయన చెప్పినట్టు స్క్రీన్ మీద ఒక ప్రోడక్ట్ని బాగా చూపించాలి అంటే మామూలుగా ఉన్న ప్లేస్ని కూడా లైటింగ్తో చాలా బాగా చేశారు, చాలా స్పీడ్గా కూడా వర్క్ చేశారు. అండ్ మ్యూజిక్ సాంగ్ ప్రతి సినిమాలో పరీక్ష ఎవరికి వస్తుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్కి వస్తుంది. ఎందుకంటే చాలా సాంగ్స్ ఉంటాయి. సో ఆ చాలా సాంగ్స్ నుంచి డిఫరెంట్గా ఒకటి ఇవ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్కి చాలా కష్టం. సో వంశీ ఇప్పుడు నేను విన్న 2 సాంగ్స్లో చాలా డిఫరెంట్గా ఇచ్చారు, చాలా బాగుంది. డెఫినెట్లీ ఇది మాస్ దీనికి బాగా ఎంటర్ అవుతుంది. అండ్ ఆల్సో రైటర్ గారు గౌస్ గారు ఉన్నారు ఇక్కడ, సో ఆయనకి అండ్ ఆల్సో ఆల్ ది పీపుల్ హియర్ అండ్ ది టెక్నీషియన్స్ అందరూ, నేను షూటింగ్ చూశాను, అందరూ కలిసి చాలా బాగా వర్క్ చేశారు. సో అలాగే హీరోయిన్ నవిత ఇక్కడ ఉంది. సో ఆవిడ కొంచెం చూశాను, మరి సినిమా చూస్తే కానీ నేను చెప్పలేను. సో డెఫినెట్లీ ఆవిడకి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంది. అండ్ మా మిత్రుడు మోహన్ గౌడ్ గారు వచ్చినారు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ అండి. అండ్ డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ గారు ఉన్నారు. సో చాలా ధన్యవాదాలు చెప్పాలి ఆదినారాయణ గారికి, బికాజ్ ఈ పిక్చర్లో ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఇంత ముందుకు వచ్చారు. సో ఏం లేదండి, ఈ సినిమా అంతా బాగానే ఉందండి, రిలీజ్ అవుతుంది. మనం ఎట్లా పెళ్లికి వెళ్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద అక్షంతలు వేస్తాం, అదే మాదిరిగా మీరందరూ ఆశీర్వాదాలు ఈ సినిమా మీద వేయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. 1000 వాళ్ళ సినిమా 1000 షోస్లో 1000 crore రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ పిక్చర్లో అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమము సుమన్ గారి చేతుల మీదుగా జరగడం సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా జరిగినట్లుగా నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఒక సినిమాలో 2 సినిమాలలో నటించి రాసుకొని ఆ లైన్ ని డైరెక్టర్ గారికి ఇచ్చి, గౌష్ గారు అంటే ఎవరో మరి ఇక్కడ సార్ అతనికి ఇచ్చి స్క్రీన్ ప్లే చేయించుకొని వాళ్ళ తమ్ముడిని విలన్ గా మళ్ళీ ఇంట్రడక్షన్ చేసి, దీనికి డబ్బులు ఎవరు పెడతారా బాబు అంటే కథ మీద ఉన్న నమ్మకం అండ్ వాళ్ళ టీం మీద ఉన్న నమ్మకంతో ఇంత డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి, నేను ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్కి ముందు కాపట్లో కొట్టండి. షారుఖ్ భాయ్ హ్యాట్స్ ఆఫ్. అండ్ నేను సభాముఖంగా చెప్తున్నాను, అమిత్ గారు ఈ సంవత్సరంలో నేను ఒక సినిమాకి మీకు అవకాశం ఇస్తాను, మీ కష్టానికి 100%. ఇక్కడ ఉన్న టీమ్మేట్స్ అందరూ నాకు తెలుసు. రియల్లీ క్లారిటీగా ఒకటే చెప్తున్నానండి, ఒక సినిమా హిట్ ఆర్ ఫట్ అనేది మన చేతిలోనే, అంటే ఎదుర్కొంటున్నటువంటి మీడియా వాళ్ళ చేతిలోనే ఉంది. రివ్యూస్ బాగా రాస్తేనే సినిమాకి థియేటర్కి వెళ్ళే రోజులు వచ్చేసాయి. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్తో పాటు ఓటీటీలో కూడా ఖచ్చితంగా 100కు 100% ఈ సినిమా 1000 వాళ్ళ ఓటీటీలో వస్తుందని కూడా గ్యారంటీగా చెప్తున్నా. ఎందుకంటే దాంట్లో ఆ ట్రైలర్లో కానివ్వండి, నేను సాంగ్స్ కూడా చూశానండి, ఇవన్నిట్లోని క్వాలిటీ కనబడుతుందండి. ఓటీటీ వాళ్ళకి కావాల్సింది క్వాలిటీయే. ఆ క్వాలిటీని ఇచ్చినటువంటి ఎడిటర్, డిఐ అండ్ మ్యూజిక్, ఈ టీంని మెచ్చుకోవాలి. మెయిన్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగా చేయకపోతే అమిత్ ఎంత బాగా యాక్ట్ చేసినా, షారుఖ్ ఎంత బాగా యాక్ట్ చేసినా, హీరోయిన్ గారు ఎంత బాగా యాక్ట్ చేసినా అంత ఎలివేషన్ అవ్వదండి. బట్ రియల్లీ ట్రైలర్లో ప్రతి బిట్లోని కూడా ఐ వాజ్ ఇంప్రెస్. అందుకే చూడగానే రైట్ నేను తీసుకుంటాను, నేను మాట్లాడతాను, డీల్ చేస్తానని చెప్పి ఈ రోజు ఇందాక అఫ్జల్ చెప్పండి, నాకు బ్రదర్గా ఉన్నారు. నీకే కాదు అఫ్జల్, టోటల్ మొత్తం మీ టీం అందరికీ కూడా, హీరోయిన్కి తప్ప నేను బ్రదర్నే. ఎందుకు హీరోయిన్ కి తప్ప తమ్ముళ్ళు ఇదే ఇవ్వండి. ఆదినారాయణ గారు హీరోయిన్ కి తప్ప అందరికి బ్రదర్ అంట అంటే ఏంటి క్వశ్చన్ మార్క్ ఇది. స్వప్న నీకు తెలీదా ఏంటి, అన్ని ఏమి క్లియర్గా అడుగుతున్నావు అని అంతేగా. సో ఈ సినిమా మంచి హిట్ అవుతుంది.
సాంగ్స్ త్వరలో వస్తున్నాయి. మోస్ట్లీ ఇంకో 4 రోజుల్లో సాంగ్ లాంచ్ చేస్తాం. మోస్ట్లీ 4-5 రోజుల్లో సాంగ్ లాంచ్ చేస్తాం. ఈ సాంగ్ను కూడా వైరల్ చేద్దాం. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను విన్నాను, నేను చూశాను, కాబట్టి ఇంత పక్కాగా చెప్తున్నాను. ఎంత కష్టపడాడంటే ఒక కొత్త హీరో అయినటువంటి అమిత్ అసలు ఒళ్ళు హోనం చేసుకున్నాడు ప్రతి సీన్కి. నాకు తెలిసిన వాళ్ళకి దెబ్బలు తగిలే ఉంటాయి, ఐ థింక్ సో మోస్ట్లీ, రైట్? అలవాటు మార్చుకోండి ఇంకా ఇక నుంచి. సో అంత బాగా డాన్స్ చేశాడు. అలాగే ఆ యాక్షన్ అబ్బాయి షారుఖ్ ఫైట్ సీక్వెన్స్ కానీ అని కానీ ఆ క్రియేటివిటీ, మెయిన్ కెమెరామెన్ ఎక్కడో నేను ఇందాక నుంచి అడుగుతున్నాను, కెమెరామెన్ రాలేదు అంటున్నారు కానీ ఏం తీసాడు అబ్బా ఫ్రేమ్స్, ఒక అద్భుతం తీసుకొచ్చాడు. ఖచ్చితంగా 1000 crores వస్తుందని నేను 100% చెప్పను, కానీ నిజంగా 1000 వాలా పేల్చితే దీపావళి రోజు ఎంత సౌండ్ వస్తుందో దానికి రెట్టింపు రీసౌండ్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఆ రీసౌండ్ మనం వింటాము సక్సెస్ మీట్ లో. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నవిత. తెలుగు రాదు, సో మేనేజ్ చేయండి. థ్యాంక్ యూ మై డైరెక్టర్ సార్ అఫ్జల్ సార్, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ ఈ కోసం ఆపర్చునిటీ. మై ప్రొడ్యూసర్ షారుఖ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మై కో స్టార్ అమిత్, thank you so much for everything, and special thanks Balu Master for supporting us. Thank you entire team 1000 wala. Thank you so much. Thank you media, thank you so much for love and support. Thank you so much. All the best 1000 wala, every entire team. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. సో మా ఈవెంట్కి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి పెద్ద మనసు చేసుకొని వచ్చిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఇదే మంచి మనసుతో మా టీం అందరినీ బ్లెస్ చేస్తూ మా మూవీ రిలీజ్ అయ్యాక మా మూవీని మంచి హిట్ చేస్తారని. సో అందరూ కూడా యంగ్ టీం, అందరూ బాగా స్ట్రగుల్ అయ్యి చేసాం. సో ఇష్టపడుతూ చేసాం, కష్టం ఉన్నా సరే ఇష్టపడుతూ చేసాం. సో మీ అందరి చేతుల్లోనే ఉంది సో మా భవిష్యత్ అంతా. సో మమ్మల్ని లేపాలన్నా మీరే. సో 1000 వాలా మూవీ గురించి చెప్పాలంటే, సో ఫస్ట్ థింగ్ ఈ ప్రాజెక్ట్ లోకి నేను రావడానికి ముఖ్య కారణం అఫ్జల్. సో అఫ్జల్ తను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి నాతో జర్నీ ఉంది. సో ప్రతి ప్రాజెక్ట్ కి మ్యూజిక్ అనగానే నా పేరే తను ఇంక ఫిక్స్ అయిపోయాడు అనమాట. సో ఇంకొకరి వైపు చూడ్డు. సో అది నాకు చాలా ఇష్టం. సో అందుకనే, అండ్ నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తాడు. ఒక మ్యూజిక్, ఒక టెక్నీషియన్ అనేటోడికి ఫ్రీడమ్ ఇస్తే డెఫినెట్ గా హార్ట్ఫుల్ గా వస్తుంది. సో ఒక బౌండరీ గీసి అందులో నుండి నువ్వు ఇదే చెయ్యి, ఇదే కొట్టు అలా అంటే ఇంకా అదే వస్తుంది అనమాట. బట్ ఆ ఫ్రీడమ్ తను ఇచ్చాడు కాబట్టి, సో మీరు విన్న ట్రైలర్ లో మ్యూజిక్ అయినా సరే, ఆ పాటలు అయినా సరే, ఇవన్నీ కూడా అంత చక్కగా చేయగలిగాను. అండ్ లిరిక్స్, సాంగ్ విషయానికి వచ్చి లిరిక్స్, సో లిరిక్స్ సందీప్ గారు అండ్ గౌష్ గారు, వీళ్ళిద్దరు గురించి చెప్పాలంటే అంతా ఫోన్ లోనే అయింది అనమాట. సో ఫోన్ లో నేను ట్యూన్ ఇవ్వగానే 1 గంటలో వచ్చేసాయి లిరిక్స్. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అలా ఏదో సరదాగా మాట్లాడుకుంటూ రాసేసేవారు అనమాట. చాలా బాగా రాశారు. అండ్ లిరిక్స్ అనేటివి అందరికీ అర్థమయ్యేటట్టు రాయడం అనేది ఒక ఆర్ట్. సో అలా రాశారనమాట. సో వాళ్ళిద్దరికి మంచి భవిష్యత్తు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, మంచి లిరిక్స్ ఇచ్చి నా ట్యూన్ ని బ్రతికించినందుకు. అండ్ నేను మ్యూజిక్ చేసి ట్యూన్ చేసినా సరే స్క్రీన్ మీద వాటన్నిటిని రిప్రజెంట్ చేసేది యాక్టర్స్. సో ఈ ప్రాజెక్ట్ కి మెయిన్ అఫ్జల్ నన్ను ఎంత నమ్మినా సరే, మ్యూజిక్ అనగానే నన్ను నమ్మినందుకు ఈయన యాక్సెప్ట్ చేయకపోతే అవదు. సో ప్రొడ్యూసర్ గారికి, అమిత్ గారికి, వీళ్ళిద్దరికి చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే అఫ్జల్ నా గురించి చెప్పినా సరే వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేయకపోతే అవదు. సో నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ నా పాటలకి చాలా బాగా నటించారు, చాలా బాగా డాన్స్ వేశారు. అండ్ పర్ఫార్మెన్స్ అంటే స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ బాగుంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఆ ఫీల్ అయినా వచ్చేది. సో వాళ్ళందరూ కూడా అంత చక్కగా చేశారు కనుకే నేను అంత చక్కగా మ్యూజిక్ చేయగలిగాను, మీ అందరి ఆదర అభిమానాలు పొందగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ గారికి అండ్ ఫాదర్ గారు సపోర్ట్ చేస్తున్న మీకు అందరికి థ్యాంక్ యూ సార్.
అండ్ అంతే 1000 వాళ్ళ రిలీజ్ అవుతుంది, సో డోంట్ మిస్. అండ్ సుమన్ గారికి, ముక్తార్ గారికి, సో సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి, డిఓపికి, ఎడిటర్ కి, అందరికి పేరు పేరున. అండ్ ఫైనల్లీ నా మ్యూజిషియన్ టీం అందరూ, మిక్సింగ్ మాస్టరింగ్ చేసిన వాళ్ళు, సింగర్స్ అవ్వచ్చు, మ్యూజిషియన్స్ అవ్వచ్చు, అందరూ కూడా, వాళ్ళందరూ లేదే నేను లేను. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేది డిస్ట్రిబ్యూటర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇవాళ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఆడియన్స్ అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఈ 1000 వాళ్ళ మూవీ గురించి చెప్పాలంటే యాక్చువల్గా నాకంటే ముందే మా బ్రదర్ అఫ్జల్ అండ్ చాలా మంది, సుమన్ గారు అందరూ చెప్పేశారు. ఇప్పుడు ఒకరోజు ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు లైక్ మా బ్రదర్ ఇలా ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం, ఆ స్టోరీ లైన్ విను అని చెప్తే ఒకసారి విన్నాను. సో ఒకసారి స్టోరీ లైన్ వినగానే నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది కమర్షియల్ సబ్జెక్ట్, నాకు కమర్షియల్ సబ్జెక్ట్స్ రాయడం అంటే చాలా ఇష్టం. ఒకసారి అదంతా విన్న తర్వాత నాకు అనిపించింది, ఫస్ట్ డెబ్యూట్ హీరోతోనే ఇంత పెద్ద కమర్షియల్ ఫైట్స్ ఇవన్నీ చేయడం కరెక్టా అనిపించింది. ముందు రాయగలనా అని భయం వేసింది, ఎందుకంటే ఒక నార్మల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హీరోకి అది రాయడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ అది సక్సెస్ అవ్వకపోయినా సరే, ఫ్లాప్ అయింది, వాళ్ళకి పెద్ద నష్టమే ఉండదు. కానీ డెబ్యూట్ హీరోకి ఎంట్రీ ఇస్తున్న అతనికి ఇంత కమర్షియల్ సబ్జెక్ట్ రాయడం అనేది చాలా కష్టం. అదంతా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా రాశాను. రాసిన తర్వాత ఆ వర్షన్ ఒకసారి డైరెక్టర్కి చూపించాను, మా బ్రదర్కి చూపించగానే ఆయన హ్యాపీ, అండ్ హీరో గారికి కూడా చెప్పాను. ఆయన వినంగానే ఆయన మొత్తం చదివారు, స్క్రిప్ట్ చదవగానే ఆయన కూడా చాలా హ్యాపీ అయ్యారు. పెద్ద కరెక్షన్స్ కూడా ఏం చెప్పలేదు, జస్ట్ లైట్గా అక్కడక్కడ కొంచెం చెప్పారు అంతే. సో నన్ను నమ్మి ఈ స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినందుకు డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి, ప్రొడ్యూసర్ షారుఖ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ షూటింగ్ స్క్రిప్ట్ రాయడం కష్టం అనుకుంటే, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను మా ఫ్రెండ్ సందీప్తో కలిసి ప్రొడక్షన్ మేనేజర్గా మొత్తం చూసుకోవడం జరిగింది. అది అప్పుడు అర్థమైంది, స్క్రిప్ట్ రాయడం కంటే అది ఇంకా కష్టం అని. మొత్తం ఈ పనులతోనే చచ్చిపోతుంటే మధ్యలో ఎక్కడైనా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే డైరెక్టర్ పిలిచి రండి మీకు షాట్ ఉంది యాక్ట్ చేయాలని చెప్పి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ కూడా కాంబినేషన్ నేను మా ఫ్రెండ్ మా ఇద్దరికే పెట్టారు. సో ఇలా స్క్రిప్ట్, ప్రొడక్షన్, యాక్టింగ్ మధ్యలో ఇవన్నీ చేస్తుంటే మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీ గారు ట్యూన్లు పంపించేవాళ్ళు. అదే టైంలో పంపించగానే మళ్ళీ దానికి టైం తీసుకొని చక్కగా లిరిక్స్ రాయడం స్టార్ట్ చేసాం. అంటే ఇంతకు ముందు ఎప్పుడు లిరిక్స్ రాయలేదు. లైక్ అప్పుడు ఫస్ట్ ఫిలిం మన కథకి జస్ట్ 1 or 2 సాంగ్స్ రాసాం. కానీ కమర్షియల్ గా అన్ని లైక్ ఇంట్రడక్షన్ సాంగ్ కానీ, లవ్ సాంగ్ కానీ అండ్ మాస్ సాంగ్స్, ఇన్ని కమర్షియల్ ఆల్బమ్ ఎప్పుడు రాయలేదు. సో మేము రాయడం కూడా ఇందాకలా బ్రో చెప్పినట్టు 1 hour లో రాసి పంపించేసేవాళ్ళం. కానీ పంపించాలంటే భయం వేసేది, ఇంత తొందరగా రాసాము మరి నచ్చుద్దో లేదో, ఒకవేళ రాసి ఒక 2-3 గంటల తర్వాత పంపిద్దామా అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ సరే అని చెప్పేసి వద్దులేని పంపించేస్తే ఆయన రెస్పాన్స్ చూడంగానే మేమే షాక్ అయ్యాం. బ్రో ఏంటి బ్రో ఇంత బాగా రాశారు అని చెప్పారు. అమ్మయ్య ఒక పని అయిపోయింది, అదొక పెద్ద టాస్క్. సో మేము రాసిన పాటలన్నిటికీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు బ్రో. మీరు అలా చెప్పడం వల్లే నెక్స్ట్ పాట ఇంకా బాగా రాయాలని చెప్పేసి మేము అంతే ఉత్సాహంతో రాసాం. అండ్ హీరో అమిత్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా కష్టపడ్డారు అండ్ ఎస్పెషల్లీ డాన్స్ అండ్ ఫైట్స్ లో చాలా బాగా చేశారు. ఆయన చూసారు కదా ఆయన ఆయన డాన్సులు ఎలా ఉన్నాయో సినిమాలో కూడా అలాగే ఉంటాయి. ఆయనతో డాన్స్ వేయించిన మా బాలు మాస్టర్ గారు, ఎక్కడ మాస్టర్ సార్ మామూలు ఆయన కాదు, పిండేస్తారు అసలు పర్ఫార్మెన్స్ ని. ఒకవేళ రాకపోయినా ఎక్కడైనా మూమెంట్ కష్టంగా ఉన్నా నేను చూసుకుంటానని చెప్పేసి అది అంత ఈజీగా అయిపోయేలా చేస్తారు. మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ టీమ్ కి, ఈ మూవీ కోసం కష్టపడిన టీం అండ్ చందు గురించి చెప్పాలి, విజువల్స్. ఆయన ఒక చిన్న మురిగ్గం చతకొప్ప చూపించి బ్యూటిఫుల్ గా చూపించేస్తాడు, అంత బాగా చేయగలడు ఆయన. అలాంటి ఆయనకి ఈ 1000 వాళ్ళ సినిమా ఆయన మాకు దొరకడం మాకు చాలా ప్లస్ పాయింట్ అనమాట.
సో ఇక్కడ హీరోయిన్ నవిత గారు ఉన్నారు. ఆవిడకి తెలుగు రాకపోయినా కూడా డైలాగ్స్ నేర్చుకొని చాలా బాగా చెప్పారు. సో ఆవిడకి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ బాలు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ, బాలు సార్ మీరు ఇప్పుడు మాట్లాడాలి. కొరియోగ్రాఫర్ బాలు మాస్టర్. నమస్తే అండి, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమస్తే, మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ అఫ్జల్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా నన్ను మర్చిపోకూడదు అని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ముందు ఆయన చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం క్రేజీగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. అలాగే నాకు ఏ స్టెప్స్ చెప్పినా కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఫీవర్ ఉందండి ఆ రోజు ఆయనకి బాగా, అమిత్ గారికి. అంత ఫీవర్ పెట్టుకొని కూడా సార్ లేదు నాకు కొంచెం పేరు కావాలి చేద్దాం సార్ అంటే నాకు సపోర్ట్ చేశారు బాగా. ఎంత ఫీవర్ ఉన్నా నేను ఫ్లోర్ మూమెంట్స్ చెప్పినా ఏ చెప్పినా చేసి సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు, ఆయన ఇంకో హీరో లాగా ఉంటారు, ఆయన ప్రొడ్యూసర్ లాగా ఉంటారు, బాగానే సపోర్ట్ చేశారు. నాకైతే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. అఫ్జల్ గారి డైరెక్షన్ మీద నమ్మకం. అలాగే లిరిక్స్ రాశారు, మంచి శృంగార కవితలన్నీ రాస్తారు. వేరే ప్రాజెక్ట్ కూడా చూశాను, మామూలుగా రాయరు వీళ్ళు, స్పాట్లో ఇచ్చేస్తారు ఇద్దరు, గౌస్ గారు కూడా. ఈ లిరిక్స్ బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సాంగ్స్ కొంచెం తొందరగా రిలీజ్ చేస్తే మేము ఏదైనా రీల్స్ గట్టిగా ట్రై చేసుకుంటాము, వైరల్ అవుతాయి సాంగ్స్. ఈసారి సాంగ్స్ లాంచ్ అప్పుడు అమిత్ గారి చేత డ్యాన్స్ చేయించాలి సార్ మీరు, కంపల్సరీ ఆయన డ్యాన్స్ చూడాలి అందరూ, ఎందుకంటే మంచి డ్యాన్సరు. కష్టం మాకు ఈ రోజుల్లో కొరియోగ్రాఫర్స్కి డ్యాన్స్ చేసే హీరోలు దొరకటం కొంచెం కష్టంగా ఉంది, దొరికిన వాళ్ళు మేము యూజ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ బాలు మాస్టర్. సో నెక్స్ట్ 1000 వాళ్ళ ప్రొడ్యూసర్ షారుఖ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అన్న టైం లేదు చేద్దామంటే, నువ్వేం భయపడకు డార్లింగ్, నేను చేస్తానని చెప్పి చేశాడు. ఈరోజు చూసిన ఈ ఈవెంట్, ఈ అరేంజ్మెంట్స్ అన్ని అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. నేనే కాదు, నాతో పాటు నరేష్ అండ్ మిగిలిన ప్రతి ఒక్క టీం సపోర్ట్ చేయడం వల్ల ఇది జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెరీ థ్యాంక్ యూ. సో వేదిక మీద ఉన్న అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఫస్ట్ నేను ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఒకటి చెప్దాం అనుకున్నాను ఈరోజు. యాక్చువల్గా ఏంటంటే, అన్నదమ్ములు రాసి అన్నదమ్ములు తీసి వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అద్భుతంగా చేశారు. సో ఇది చాలా స్పెషల్ యాక్చువల్గా, ఎందుకంటే సో వీళ్ళు ఏ పట్టాన ఒప్పుకోరు, ఇంకా వీళ్ళు కూడా ఏ పట్టాన ఒప్పుకోరు. సో 1000 వాళ్ళ అయితే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, 1000 వాళ్ళ పేలింది, మామూలుగా పేలలేదు. అది మీకు థియేటర్లోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, పాటల గురించి చెప్పాలి. సో పాటలు అయితే బాగా రాసామని మేమే చెప్పుకోవడం బాగోదు, మీరు విని చెప్పండి. ఇంకొకటి, డిస్ట్రిబ్యూటర్ గారు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. వాళ్ళ కష్టం చూసి ఆయన ఇంకా థియేటర్స్ పెంచుతా అని చెప్పారు. నాకు చాలా థ్యాంక్ యూ సార్, మీరు ఇలా చేయాలని చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకొకటి, వంశీకాంత్ రేఖన, 1000 వాళ్ళ పేరు నీకు పెట్టాలేమో, మోత మోగిచ్చేస్తావు. సో మాకేంటంటే, మాకు ఈయన ఏమైనా మార్క్స్ కానీ ఏమైనా ఇస్తే మంచి పూనకం వచ్చేసింది, బాగా రాయాలని చెప్పి అలాగే రాసామని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, అంకుల్, సో ఇద్దరు కొడుకుని నమ్మి అంకుల్ ఇద్దరు డైరెక్టర్స్ నమ్మి ఒక ఆయన పంపించాడు, ఇద్దరు కొడుకులు నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేశాడు. సో వీళ్ళకి చాలా మంచి పేరు తీసుకురావాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఇంకొకటి, మా టీం తరఫున ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను. సో ఫైట్స్ కంపోజ్ చేసింది మధు గారండి. సో దీంట్లో ఫైట్స్ చాలా అద్భుతంగా చేయించారు ఆయన ఏంటంటే, ఫస్ట్ అమిత్ గారి బాడీ లాంగ్వేజ్ని పట్టి చాలా బాగా చేశారు. సో బాలు మాస్టర్ ఎలా పిండారో ఈయన కూడా అలాగే పిండారు. సో మీడియా మిత్రులందరికీ పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే, మమ్మల్ని సపోర్ట్ చేయండి.
ఇంకొకటి నేను చెప్పారు, పెళ్లి కాని వాళ్ళందరినీ సార్ చెప్పారు, పెళ్లి కాని వాళ్ళందరూ తీసిన చిత్రం అని. నాకు పెళ్లి అయిపోయిందండి, దాంట్లో నేను లేను. సో అందరూ ఈ చిత్రాన్ని బాగా సపోర్ట్ చేసి అద్భుతమైన రీతిలో ఆడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ మూవీ ప్రొడ్యూసర్ గారు షారుఖ్ గారిని మాట్లాడవలసిందిగా గురించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మా విన్నపాన్ని మన్నించి వచ్చినటువంటి పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సుమన్ గారికి, మన గౌడ్ సార్కి, అందరికీ ధన్యవాదాలు సార్. మా విన్నపాన్ని మన్నించి, మీరు సార్ ఎంతో బిజీగా ఉంటారు, అయినా సరే మా కోసం వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన మూవీలో పిల్ల ప్రసాద్ సార్ అని ఒకరు ఉంటారు, ఆయన పెద్ద ఆర్టిస్టు, ఆయన కూడా రాలేకపోయారు ఇవాళ, ఆయనకి వేరే వర్క్ ఉండి రాలేకపోయారు. అండ్ నెక్స్ట్ జూనియర్ శోభన్ బాబు గారు అని ఉంటారు, ఆయన కూడా రాలేకపోయారు. ఇంకా మన మూవీలో మన 1000 వాళ్ళ మూవీ గురించి చెప్పాలంటే, ఒక 10 సంవత్సరాలు అండి, మేము 10 సంవత్సరాలు కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చాం. ఇది ఈజీగా వచ్చిన సక్సెస్ కాదండి. ఒక 10 సంవత్సరాలు నేను మా అన్నయ్య ప్రతి ఆఫీస్కి ఫోటోలు తీసుకుని, ఫోటోలు వెనకాల హార్డ్ కాపీ వెనకాల మా అడ్రస్ నెంబర్ రాసి ప్రతి ఆఫీస్కి తిరిగామండి హైదరాబాద్లో. అందరూ ఆడిషన్ తీసుకునేవాళ్ళు, చాలా బాగా చేస్తున్నారు అని ఎంకరేజ్ చేసేవాళ్ళు, కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. అలాగే చాలా ఆఫీసులు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇలా తిరిగి 10 సంవత్సరాలు అయిపోయిందండి. 10 సంవత్సరాలు అయిపోతే ఇంకో 10 సంవత్సరాలు పట్టేలాగుందిరా బాబు అని చెప్పి మేమే ఇంకా గట్టిగా మా మీద మాకే నమ్మకంతో మేము ఈ 1000 వాళ్ళ మూవీ చేద్దాం అనేసి మేము స్టార్ట్ చేసామండి. ఈ 1000 వాళ్ళ మూవీ స్టోరీ మొత్తం మా బ్రదర్దే. మా బ్రదర్ లైన్ క్రియేట్ చేసి దీన్ని గౌస్ గారు డెవలప్ చేశారు, మాటలు కూర్చారు. దీనికి డైరెక్టర్ గారు అఫ్జల్ గారు చాలా బాగా తీశారు. మన డిఓపి గారు చందు గారు ఇక్కడే ఉన్నారు అనుకుంటా, లేరా? డిఓపి చందు గారు మంచి ఫ్రేమ్స్ పెట్టారు, ప్రతి షాట్ కూడా బాగా వచ్చింది. మేము అవుట్పుట్ చేసాం కాబట్టి, మేము చూసాం కాబట్టి నేను చెప్తున్నాను. మేము ప్రతిదీ దగ్గరుండి చేయించుకున్నాం. ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చిందండి. అవుట్పుట్ మ్యూజిక్ వంశీకాంత్ రేఖన మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది, వాయించి పడేశారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బాలు మాస్టర్ థ్యాంక్ యూ సార్. ఈ మూవీలో 2 సాంగ్స్ చేయించారు. 2 సాంగ్స్ కూడా ఫ్లోర్ మూమెంట్స్ కానీ ఏదైనా కానీ చాలా చక్కగా చేయించారు. కొంచెం ఫ్లోర్ మూమెంట్స్ టఫ్గా ఉన్నా సరే మీరు చాలా బాగా చేయించారు. మా బ్రదర్కి 2 సాంగ్స్కి హెల్త్ బాగోలేదు, ఫుల్ ఫీవరు, ఫుల్ ఎండలో కూడా ఆ సెకండ్ సాంగ్ అనేది మా బ్రదర్ చేశారు. 4th సాంగ్ కూడా అలాగే చాలా హెల్త్ సపోర్ట్ చేయలేదు. అయినా సరే మా బ్రదర్ లేదు చెయ్యాలి, మనం ఫిక్స్ అయ్యాం, ఒక మూవీకి కట్టుబడి ఉన్నాం, మనం కంపల్సరీగా చేయాలి అని చెప్పి మా బ్రదరు దేనికి ఆగకుండా ప్రతిదీ దగ్గరుండి చక్కగా చేశారు మా బ్రదరు. అలాగే కొంతమంది ఇక్కడికి రాలేకపోయారండి గెస్ట్స్, బట్ వీడియో బయట పంపించారు. పిల్ల ప్రసాద్ గారు అండ్ జూనియర్ శోభన్ బాబు కూడా రాలేకపోయారు. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. మీరు మమ్మల్ని ఒక బ్రదర్ లాగా, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము చాలా కష్టపడి చేసాం సార్. మీ సపోర్ట్ వల్ల ప్రతి మూవీ ఏదైనా సరే ఇంకా బాగా సక్సెస్ అవుతుంది, మంచి రీచ్కి వెళ్తుంది సార్. మీడియా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భాగం సార్. మీడియా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తారు సార్. మీడియా ప్రతినిధులందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, మా 1000 వాళ్ళ మూవీని మీరు బాగా సపోర్ట్ చేయండి సార్. మన డిస్ట్రిబ్యూటర్ గారు ఆదినారాయణ గారు సార్ మాకు మీట్ అయినప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఏ అవసరం వచ్చి ఫోన్ చేసినా సరే నేనున్నాను,
మీకు నేనున్నాను, నేను చూసుకుంటాను అని మాకు ఇచ్చే భరోసా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. మీరు చెప్పే ప్రతి మాట మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. మీలాంటి వాళ్ళు మాలాంటి కొత్తగా వచ్చే అప్కమింగ్ ప్రొడ్యూసర్ కి, అప్కమింగ్ హీరోస్ కి ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు సార్. మీరు ఎప్పుడు అలాగే మీ ఫ్రెండ్షిప్ మాతో అలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన మన సాయి గారు కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే ఒక రోజు ముందు చెప్తే చాలు, నేను అరేంజ్ చేస్తాను బ్రదర్, నేనున్నాను అని చెప్పి మాకు ఆయన ఇచ్చేటటువంటి భరోసా మాకు చాలా ఇంపాక్ట్ అండి, మాకు చాలా ఇష్టం. ఇలా మా టీంలో చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఈ మూవీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఆడియన్స్, మా ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ చాలా దూరం నుంచి వచ్చారండి, మా కోసం వచ్చారు. మేము పిలిస్తే వేరే పనులున్నా సరే మా కోసం వచ్చారు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత దూరం నుంచి వచ్చారు. మీరు ఇదే లవ్, మీరు ఇదే సపోర్ట్ థియేటర్కి కూడా వెళ్ళి చూడండి, మా మూవీని ఆదరించండి, మా మూవీని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈయన మోహన్ గౌడ్ సార్ మాకు ఎప్పుడు చాలా సపోర్ట్ గా ఉంటారండి. ఫిలిం ఇండస్ట్రీలో సార్ మీరు కలిసినప్పుడు ఫస్ట్ రోజు నుంచి సార్ అంటే మాకు ఎక్కువ గౌరవం సార్. మీరంటే మాకు చాలా గౌరవం సార్. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే సార్ ఇండస్ట్రీలో ఇలా చేయాలి సార్, ఏంటి సార్ అంటే ఆయన సార్ మాకు ఇచ్చే టిప్స్ చాలా మాకు హ్యాపీనెస్ ఇస్తాయి సార్. అలాగే ఈ మూవీని మీరందరూ కలిసి మంచి హిట్ చేయాలని, థియేటర్కి వెళ్ళి మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలో సాంగ్స్ రిలీజ్ అవుతాయి. ఇందులో 4 సాంగ్స్ ఉన్నాయి, 4 ఫైట్స్ ఉన్నాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇంకో 4 days లో సంథింగ్ అలా సాంగ్స్ కూడా బయటకు వస్తాయి. మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, జై 1000 వాలా. థ్యాంక్ యూ సో మచ్. జై 1000 వాలా. అంటే ఇంకోటి చెప్పాలి. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, టెక్నీషియన్ నుంచి సెట్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి సార్ ఫుడ్ పెట్టి చంపేస్తారా ఏంటి అని ఒక మాట చెప్పేవారు. ఏంటి సార్ ఫుడ్ పెట్టి చంపేస్తారా ఏంటి, ఎంత పెడుతున్నారు ఏంటి సార్, ఫుడ్ పెట్టి చంపేస్తారా, ఎక్కడ చూడలేదు సార్ ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ అని చెప్పి వాళ్ళు చెప్తుంటే మనసుకి చాలా ఆనందంగా ఉండేదండి. అందరినీ ఒక ఫ్యామిలీగా చూస్తున్నారు సార్ మీరు. మీ మూవీ కూడా అంతే హిట్ అవుతుంది, మేము మనస్ఫూర్తిగా చేస్తున్నాం సార్. మీరు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు సార్ అని చెప్పి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేవాళ్ళు. మాకు చాలా ఆనందం వేసేది. అలాగే ఫిలిం ఇండస్ట్రీ అంటే నా దృష్టిలో అదొక సపరేట్ ప్రపంచం అండి. ఫిలిం ఇండస్ట్రీ అంటే సపరేట్ ప్రపంచం. ఈ ప్రపంచంలో సెట్లో అడుగు పెట్టగానే ఒక కొత్త అనుభూతి వస్తుంది, కొత్త ఆనందం వస్తుంది ప్రతిరోజు. మాకైతే అలాగే ఉంటుంది. ఎందుకంటే మేము సినిమా వాళ్ళం. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి సినిమా షూటింగ్ అయిపోతే అప్పుడే అయిపోయిందా షూటింగ్, ఇంకా ఉంటే బాగుంటుంది అని చెప్పి అదొక ప్రతిరోజు ఫీల్ అయ్యే సంతోషం అండి. అది మాటల్లో చెప్పలేనిది. ఫిలిం ఇండస్ట్రీ అంటే అదొక స్పెషల్ థింగ్ అండి. అదొక ప్రత్యేకమైన ప్రపంచం అండి అది సినిమా అంటే. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. మీడియా మిత్రులందరికీ ఈ మా ఫిలిం 1000 వాలాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ 1000 వాలా ప్రొడ్యూసర్ మా షారుఖ్ గారు. మీకు మంచి కలెక్షన్స్ రావాలి, మంచి సక్సెస్ అయితే అవుతుంది సినిమా, మేమైతే ఆశిస్తున్నాము. సో 1000 వాలా మూవీ హీరో అమిత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. డ్రీమ్ స్టార్. నా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది సార్. అలాగే మీడియా మిత్రులందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇక్కడికి విచ్చేసిన చాలా దూరం నుంచి వచ్చారు చాలా మంది, వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి.
1000 వాలా. మా నాన్నగారు బీబేక్ గారు, మేము చిన్నప్పుడు హైదరాబాద్కి వచ్చి ఒక 15 సంవత్సరాలండి, 15 years ఆర్టిస్ట్ అవ్వాలని ట్రై చేశారు. కానీ బ్యాక్ సపోర్ట్ లేకపోవడం వల్ల అవలేకపోయారండి, ఆర్టిస్ట్ అవలేకపోయారు. నేను చిన్నప్పుడు డ్యాన్స్ చేస్తాం చూసి నీకు ఆ ఇంట్రెస్ట్ ఏదో వచ్చినట్లుండి నువ్వు ట్రై చేయి అంటే నేను అలా డ్యాన్సులు చేసుకుంటూ ఇవన్నీ నేర్చుకున్నానండి. అంటే నేర్చుకుంటాం అంటే చేపకి ఈత ఎవరు నేర్పించారని నేను నేర్చుకోవడం కాదు, ఆటోమేటిక్గా వచ్చేసిందండి. అలా ఒక 15 సంవత్సరాలు ఆర్టిస్ట్ అవ్వాలని ట్రై చేసి అవ్వలేకపోయారు. సో నాకు అది ఉండిపోయిందండి. సో నేను అవుదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ఇంకా అంతేనండి, చాలా ముందుని ఏదైనా సాధిస్తాను, ఏదైనా సాధించగలను. సో వై నాట్, నేను ఎందుకు అవ్వకూడదు అని చెప్పి నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వచ్చి 10 సంవత్సరాలు తిరిగానండి. 10 సంవత్సరాలు, 1 year 2 years కాదండి, 10 సంవత్సరాలు. నాకు భయం వేసింది ఫైనల్లీ. మా నాన్నగారు 15 years ట్రై చేశారు, చాలా హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళండి. కానీ బ్యాక్ సపోర్ట్ లేకపోతే ఎవ్వరేం చేయలేదు సార్, చాలా హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళు. నేను ఒక 10 సంవత్సరాలు తిరిగాను. అందరూ చేద్దాం చేద్దాం చేద్దాం, మనం చేద్దాం, మన మూవీ చేద్దాం అని చెప్పి అందరూ చెప్పేవాళ్ళే, కానీ ఏ రోజు కూడా అవకాశం ఇవ్వలేదు సార్. ఎప్పుడైనా అవకాశం వస్తే చేద్దాకు వచ్చి నోటి దాకా వచ్చేది కాదు సార్, అలా అయిపోయేది. చాలా పాలిటిక్స్ ఉంటాయి, మీకు తెలియదు ఏం కాదు. సో నా దాకా వచ్చేటప్పటికి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. సో చాలా ట్రై చేశాను. ఫైనల్లీ ఒక డైరెక్టర్ దగ్గరికి ఒక 5 years ఆయనకి ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. ఫైనల్లీ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యి 5 years అండి ఆయనతో నేను ట్రావెల్ చేశాను. ఆ ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్లో టైటిల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, లొకేషన్స్ చూసేసుకున్నాము. ఇంకొక 15 daysలో షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అన్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ కూడా అలా అయిపోయింది. అరే చేద్దాకు వచ్చిన అవకాశం ఏంట్రా బాబు ఇలా అయిపోతుంది ప్రతిదీ. మనకు అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో అసలు అవకాశం వస్తుందా రాదా అని చెప్పి జాతకం కూడా చూపించుకున్నానండి. జాతకం చూపించుకొని నాకు అసలు ఈ ఇండస్ట్రీలో నేను రాగలనా అని చెప్పి చూపించుకుంటే నా జాతకం ఎవరు చూసినా సరే నీకు అవకాశం వస్తుంది బాబు, ఇంకా కొంచెం వెయిట్ చేయి అని చెప్పేవాళ్ళు. సో నేను ఫోన్ చేసేవాడిని వాళ్ళకి, గురుగారు ఏంటి సార్ అంటే నాకు ఇంకా అవకాశం రాలేదు సార్ అని చెప్పి నేను ఫోన్ చేసేవాడిని. అరే ఇంకా నీకు అవకాశం రాలేదా, రాకపోవడం ఏంటయ్యా, అసలు నీకు ఇప్పటికే రావాలే అవకాశం అనేవాళ్ళు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. సో అవకాశం కోసం చాలా వెయిట్ చేశానండి. వెయిట్ చేసి ఫైనల్లీ ఎవరు అవకాశం ఇవ్వకపోతే నేనే ఒక అవకాశం తీసుకున్నాను. సో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. సో ప్రతిరోజు ఇది మీకు చెప్పాలి, ఇది మీకు తెలియాలి, ప్రతిరోజు ఆకాశం వైపు చూసి ఏడ్చేవాడిని అండి. ఒక్క అవకాశం ఇవ్వదు కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ప్రతిరోజు నైట్ టైం నేను కన్నీళ్ళు వచ్చేవండి. నాకు పడుకునే ముందు కూడా నాకు కన్నీళ్ళు వచ్చేవి. ఒక్క అవకాశం నేను నిరూపించుకుంటాను అని చెప్పి చాలా మొండోని సార్, నేను చాలా మొండోని. నా చేతిలో ఏమన్నా ఉంటే నేను చేయగలను, కానీ ఇది నా చేతిలో పని కాదండి. సో చాలా కష్టాలు పడ్డాను, తినక చాలా ప్రయత్నాలు చేశానండి, అవ్వలేదు. ఫైనల్లీ ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చెప్తున్నారు, మనం చేద్దాం అని చెప్తున్నారు, కానీ ఎవరు చేయట్లేదు సార్. సో ఫైనల్లీ నాకేమనిపించిందంటే, ఇంతలో ఒక కుర్రోడు ఒక మూవీ చేసి రిలీజ్ చేశాడు అని చెప్పి నేను మామూలుగా తెలుసుకుని ఇంకా సరే వెళ్ళి ఒకసారి కలుద్దాం అని చెప్పి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే నా స్పీడ్ని ఇక్కడ ఎవ్వరు అందుకోలేకపోతున్నారు. నేను చాలా స్పీడ్ అండి, బేసికల్లీ చాలా స్పీడ్ స్పోర్ట్స్ పర్సన్ని. అదే స్పీడ్ జీవితంలో కూడా కంటిన్యూ చేస్తాను. నాకు ఏదైనా పని అవ్వాలంటే అయిపోవాలి, లేకపోతే నాకు నిద్ర రాదు. సో ఏదైనా సాధించగలను. సో నా స్పీడ్ ఇక్కడ ఎవ్వరూ అందుకోలేకపోతున్నారు. సరే ఒక అబ్బాయి ఒక మూవీ చేశాడు అని తెలుసుకుని నేను వెళ్ళి అతన్ని కలిశానండి. కలిసినప్పుడు
అతను నాకు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, నేను కరెక్ట్ పర్సన్ని మీట్ అయ్యాను అని చెప్పి నాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు చెప్పానండి, మనం మూవీ చేస్తున్నాం, హిట్ కొడుతున్నాం అంటే, ఇంకా వేరే ఆలోచన ఏం పెట్టుకోమాకు నువ్వు అని చెప్పి అన్నాను. అంటే మనోడు కొద్దిగా ఆలోచించాడు, తర్వాత నా గురించి తెలుసుకుని ఓకే చేద్దామని చెప్పి దిగామండి. అలా దిగిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా ఆనందంగా, అంటే ప్రతిదీ ఇద్దరం షేర్ చేసుకునే వాళ్ళం, కూర్చునే వాళ్ళం, గంటలు మాట్లాడుకునే వాళ్ళం, డిస్కస్ చేసుకునే వాళ్ళం, ఇది ఎలా చేద్దాం అది ఎలా చేద్దాం అని చెప్పి ప్రతిదీ మాట్లాడుకుని ఇద్దరమే ఎన్ని అవర్స్ పడుతుందో తెలియదు. ఇంట్లో వాళ్ళు పిలిచేవాళ్ళు పక్కన నుంచి వచ్చి, అయినా సరే ఈ డిస్కషన్ ఇలాగే కంటిన్యూ అయ్యేది. ఇలా చేస్తూ మొత్తానికి మూవీ కంప్లీట్ అయిపోయిందండి. షూటింగ్ చాలా స్పీడ్గా చేసుకున్నాము. తర్వాత ఎడిటింగ్ వర్క్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, డిఏ అయిపోయింది. తర్వాత ఇలా ప్రతి వర్క్, ఇలా మ్యూజిక్ అయిపోయింది. సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి. అన్నీ నాకు ఎలా కావాలో అలా చేపించుకునేవాడిని సార్. కానీ వాళ్ళకి అనిపించేది టెక్నీషియన్స్కి, ఏంటి మనోడు ఫస్ట్ మూవీ అయినా సరే నాకు ఇలాగే కావాలంటున్నాయని. నాకు ఒక టేస్ట్ ఉంది సార్, నాకు ఒక అనుభవం ఉంది సార్, నాకు చాలా అనుభవం ఉంది, నాకు ఒక టేస్ట్ ఉంది. సో నాకు అలాగే కావాలి, నాకు ఇలాగే కావాలి అని చెప్పి మరీ చెప్పించుకునేవాడిని ప్రతిదీ కూడా. సో ఇలా మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి. సాంగ్స్ సెట్లో మనకి లిరికిస్టులు ఇద్దరు ఉన్నారు, గౌస్ ఖాజా అండ్ సందీప్ అండ్ గౌస్ ఖాజా. వీళ్ళిద్దరు సాంగ్స్ రాశారండి. ఎలా రాశారో తెలుసా? వీళ్ళిద్దరు షూటింగ్ లొకేషన్లోనే ఉండేవాళ్ళు మాతో పాటు. సో వీళ్ళిద్దరు ఎలా అంటే, షూటింగ్ లొకేషన్లో ఒక జోష్ ఉండేది, చాలా హైప్గా ఉండేది, మామూలుగా ఉండేది కాదు. అదే జోష్లో వీళ్ళు సాంగ్స్ రాశారు. మన వంశీ పంపించిన లిరిక్స్కి వీళ్ళు సాంగ్స్ రాసేసారు. చాలా సింపుల్గా రాశారు. వంశీకో చెప్పారంట, ఏంటి ఇంత స్పీడ్గా అయిపోయిందని. ఆ జోష్ అలాంటిదండి, ఆ షూటింగ్ లొకేషన్లో ఉన్న జోష్ అలాంటిది. నేను ఎంత స్పీడ్గా చేస్తున్నాను, ఎంత బాగా చేస్తున్నాను, వీళ్ళు ఇంత స్పీడ్గా చూసి అబ్బా మనోడు ఎరక్కొట్టేస్తున్నాడు, మనం బాగా ఇచ్చి పడేద్దాం అన్న ఉద్దేశంలో మంచి జోష్తో రాశారండి. 4 సాంగ్స్ కూడా ఎలా ఉంటాయంటే, పెద్ద మూవీలో సాంగ్స్ ఎలా ఉంటాయో అంత బాగా వచ్చినాయి సార్, చాలా బాగా వచ్చినాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా ఇచ్చారండి మ్యూజిక్, చాలా హ్యాపీగా అనిపించింది. మేము షూటింగ్ లొకేషన్లో అప్పుడు ఒక సాంగ్ చేసేటప్పుడు ఇంకో సాంగ్ వచ్చేది, అసలు ఆ ఊపు వేరేగా ఉండేది సార్, చాలా బాగుండేది. అలా తర్వాత మా కెమెరామెన్ చందు అసలు మంచి అంటే ఎలాగంటే, మనకి కొత్త కెమెరామ్యాన్ అంటే ఎలా చేస్తాడో ఏమో అన్న ఒక భయం ఉండేది. సో ఆ భయం లేకుండా ఫ్రేమ్స్ అన్ని చాలా చక్కగా భయ్యా అనుకుంటూ, ఏంటంటే ఫోకస్ అవుట్ అయిపోయింది భయ్యా, 1 more భయ్యా అనేవాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించేది. భయ్యా అనుకుంటూ చేసేసాము. అందరం యంగ్స్టర్సే అండి, అందరం యంగ్స్టర్సే. సో ఒకరికొకరు చెప్పుకుని చక్కగా చాలా హ్యాపీగా చేసుకున్నామండి, చాలా హ్యాపీగా అయిపోయింది. సో ఈ సాంగ్స్కి కొరియోగ్రాఫర్ చేసింది మా బాలు మాస్టర్ అండి. 2 సాంగ్స్కి బాలు మాస్టర్ కొరియోగ్రాఫర్ చేశారు. ఒక సాంగ్కి విజయవాడ సూర్య కొలుసు, నా ఇంట్రడక్షన్ సాంగ్ అండి అది నాకు లైఫ్ టైం మెమొరీ సార్. వంశీకి ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని, ఫస్ట్ సాంగ్ నాకు లైఫ్ టైం మెమొరీ, వాళ్ళ సాంగ్ అనేది నాకు లైఫ్ టైం మెమొరీ, నా ఇంట్రడక్షన్ సాంగ్ అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని. ఆ సాంగ్ని రాసింది సందీప్, మ్యూజిక్ ఇచ్చింది వంశీ, కొరియోగ్రఫీ చేసింది సూర్య కొలుసు విజయవాడ. ఆయన ఈరోజు రాలేపోయారు, కానీ అది నాకు లైఫ్ టైం మెమొరీ. 4 సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి సార్, 4 సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి, మామూలుగా ఉండవు. రేపు ఒక 5-6 డేస్లో రిలీజ్ అవుతున్నాయి. సో చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ఫైట్స్ కంపోజ్ చేసింది మధు సార్. ఆయన గురించి చెప్పాలంటే, ఆయన చలిలో కూడా చాలా 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 డెడికేటివ్గా ఉండేవాళ్ళు. ఆయన కాలు దెబ్బ తగిలినా సరే నా కోసం వచ్చి కొరియోగ్రఫీ చేశారండి. చాలా 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 థ్యాంక్స్ సార్. ఇంకా మనకి గౌడ్ సార్ ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా సరే చాలా సపోర్ట్ చేసేవాళ్ళండి, చాలా సపోర్ట్ చేశారు సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సార్. వీఆర్ వెరీ హ్యాపీ సార్. ఇంకా మా హీరోయిన్ నవిత తనకు తెలుగు అంతగా రాదు,
కాకపోతే మేము హీరోయిన్స్ కోసం చాలా ట్రై చేసామండి. తెలుగు పర్టికులర్గా తెలుగు వచ్చిన అమ్మాయిల కోసం చాలా ట్రై చేసాము. కానీ చెప్పకూడదు, కానీ చాలా మందికి చాలా ఈగో ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా మందికి చాలా యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నేను అఫ్జల్ చాలా ట్రై చేసాము తెలుగు వచ్చిన అమ్మాయి అయితే మాకు ఈజీగా ఉంటుందని. సో అది కుదరలేదు. ఫైనల్లీ బాలు సార్ తన ప్రొఫైల్ చూపించినప్పుడు ఏదోలే అనుకున్నాం, కానీ ఫైనల్లీ తనే ఫిక్స్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ప్రొఫైల్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అన్నాను, ఒక చిన్న క్లిప్ తెలుగులో డైలాగ్స్ చెప్పి నాకు పంపించు అని చెప్పి అన్నాను ఫోన్లో. తను పంపించలేదు. నేను ఫిక్స్ అయిపోయాను ఈ అమ్మాయికి తెలుగు రాదని. సో తిప్పి తిరిగి మళ్ళీ తన దగ్గరికి వచ్చింది. సరే ఇంకా అఫ్జల్ నేను ఇంకా తన్ని ఫైనల్ చేసుకున్నాము. సో తను మంచిగా చేసింది, తెలుగు రాకపోయినా సరే బాగా చేసింది. సో అలా జరిగిపోయింది. సో మన డిస్ట్రిబ్యూటర్ గారు ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ ఆయనేనండి, మొత్తం సినిమాని నడిపించేది ఆయనే. ఆయన పరిచయం అయిన కాడి నుంచి మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన వైజాగ్లో ఉన్నా ఎక్కడున్నా సరే మాకు మీ సపోర్ట్ అలాగే ఉండాలి సార్. ఈసారి ఈ మూవీయే కాదు, నెక్స్ట్ ఏ మూవీ వచ్చినా సరే, నెక్స్ట్ ఎన్ని మూవీస్ చేసినా సరే ఇలాగే మాకు సపోర్ట్ చేయాలి సార్ మీరు. ఇంకా సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీడియా మిత్రులకు. మనం గోల్డెన్ స్పూన్ కాదండి, మనం గోల్డెన్ స్పూన్ కాదు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అయితే ఎలా ఉండిద్దో చూపించడానికి మీ అందరి ముందుకు వస్తున్నానండి. సో అంత ఈజీ కాదండి, హీరో అవ్వాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టాలు ఉంటాయి. పిల్లా ప్రసాద్ సార్, మన మూవీలో చేసిన పిల్లా ప్రసాద్ సార్ ఫస్ట్ టైం నేను చూసి, హీరో అంటే చాలా నువ్వు భుజాల మీద చాలా మొయ్యాల్సి వస్తుంది అని చెప్పి నాకు చెప్పేవాళ్ళు. మళ్ళీ అంటే చెప్పేవాళ్ళు. సెకండ్ టైం లొకేషన్కి వచ్చినప్పుడు మనల్ని అడిగారు, మనోళ్ళు చెప్పారు మనోడు ఇరక్కొట్టేస్తున్నాడు అంటే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏంటి బాబు అసలు నీ స్పీడ్ చాలా బాగా చేస్తున్నావంట, ఇరక్కొట్టేస్తున్నావంట అని చెప్పి అన్నారు. సార్ మీరు ఇచ్చిన కాంప్లిమెంట్కి చాలా 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 థ్యాంక్స్ సార్. ఐఆమ్ వెరీ హ్యాపీ సార్ మీ కాంప్లిమెంట్కి. అలాగే సుమన్ సార్ మన మూవీలో చేశారు. సుమన్ సార్ ఎవర్ గ్రీన్ హీరో అండి, మా నాన్నగారు ఎప్పుడు చెప్తానే ఉంటారు ఆయన ఎవర్ గ్రీన్ హీరో. సో జూనియర్ శోభం బాబు గారిని ఆయన కూడా మా మూవీలో చేశారు. సో ఆయన గెటప్తో మిమ్మల్ని అందరినీ అలరిస్తారు. ఆ తర్వాత ముక్తార్ ఖాన్ ఈ పేరు మీకు అంతగా కొత్తగా అనిపించినా సరే ఆయన చాలా పెద్ద పెద్ద మూవీస్లో చేశారు. సో ఆయన చూస్తే మీరు గుర్తుపడతారు. ముక్తార్ సార్ మీరు ఎక్కడున్నా సరే మా మూవీలో వచ్చి చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ సార్. చాలా ఫ్రెండ్లీ నేచర్తో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నామండి. మొత్తం అంతా టోటలీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిఏ రవి గారు ఇక్కడికి రాలేదు, కానీ రమ్మని చెప్పాం విత్ ఫ్యామిలీతో, కానీ రాలేకపోయారు, ఏదో వర్క్ ఉండి. చాలా సపోర్ట్ చేశారండి. ఏదైనా సరే నేను చెప్పేవాడిని, కరెక్షన్స్ కానీ ఏదైనా సరే దగ్గర నుంచి చెప్పించుకునేవాడిని. సో ప్రతిదీ ఆయన చాలా సపోర్ట్ చేశారండి. వీఆర్ వెరీ హ్యాపీ అండి. డబ్బింగ్ పరంగా కానీ నగేష్ గారు కానీ ఎవరైనా సరే అందరూ సపోర్ట్ చేశారండి. అందరూ సపోర్ట్ చేయడం వల్లే ఈ మూవీ ఇలా కంప్లీట్ అయ్యింది. సో అందరికి చెప్పేది ఒకటేనండి, మేము చిన్న వాళ్ళం, కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్. సో మేము చెప్పేది ఏంటంటే టెక్నీషియన్స్ కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేస్తే సినిమా త్వరగా అయిపోతుంది. అంతేనండి. మీ సపోర్ట్ కావాలి. ఇంకొకటి సార్, మీడియా మిత్రులకు మీకు నేను ఒకటి చెప్తున్నాను సార్, మనం గోల్డెన్ స్పూన్ కాదు సార్. మనం ఫస్ట్ సినిమా అయినా 10వ సినిమా లాగే చేయాలి. అలా అయితే నేను నిలబడగలం సార్. అంతేగాని మనం 9 సినిమాలు ఫ్లాప్ అయినాయి 10వ సినిమా చూసుకున్నాంలే అన్న స్టేజ్ కాదు సార్ మాది. సో అందుకే ఇది ఫస్ట్ సినిమా అయినా సరే 10వ సినిమా లాగే చేశాను. సో 10వ సినిమా లాగే కష్టపడ్డాను. నాకు బాలు గారు ఏమని పరిచయం అయ్యారో నాకు తెలియదు, కానీ ఆయన సెకండ్ సాంగ్ 4th సాంగ్ నాకు కొరియోగ్రఫీ చేశారండి. ఆ 2 సాంగ్స్కి నాకు హెల్త్ బాగోలేదు. సెకండ్ సాంగ్ ఏమో జ్వరం, 4th సాంగ్ ఏమో లెగ్స్ అన్ని పట్టేసి ఉన్నాయి. అలా పట్టేసిన లెగ్స్ తోనే నేను ఆ రోజు వెళ్ళి నేను డ్యాన్స్ చేశానండి. వై? బికాస్ ఆ రోజు చేయకపోతే యూనిట్ మొత్తం చెప్పేసాము, ఆ 1 డే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి చాలా ఉంటాయండి. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ హీరోగా ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఏంటంటే పొద్దున్నే లేచి వెళ్ళి మళ్ళీ టాబ్లెట్స్ వేసుకుని మొత్తం స్ప్రేస్ కొట్టేసుకుని చాలా కష్టపడ్డానండి. మా కష్టాన్ని గుర్తించండి మీరు. మా కష్టాన్ని గుర్తించి
ఈ మూవీ జనాల్లోకి వెళ్ళాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్లోకి వెళ్తేనే తెలుస్తుంది. కొత్తగా వచ్చే హీరో అండి, కొత్తగా వచ్చే హీరో ఎవరైనా జనాలు ఆదరిస్తేనే తెలుస్తుంది. సో జనాలు మమ్మల్ని ఆదరించి పెద్ద బిగ్ సక్సెస్ అవ్వాలని $1000 కోరుకుంటున్నానండి. మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తామండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు చూసేలాగా ఈ మూవీని డిజైన్ చేశానండి. సో ఎలాంటి అసభ్యకరమైన దృశ్యాలు ఏమి ఉండవు. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సంతోషంగా చూడవచ్చండి. సో అలా సార్ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా మిస్ అయ్యారా? ఈ మూవీలో వర్క్ చేసిన రిషికి, స్వాగత్కి, వంశీ బుజ్జి క్యారెక్టర్. యాక్చువల్లీ తను ఇక్కడ లేడు, నా ఫ్రెండ్ క్యారెక్టర్ బుజ్జి అనమాట. తను అక్కడ యూకేలో ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. తను జాబ్ పర్పస్ మీద, స్టడీ పర్పస్ మీద వెళ్ళారు. సో ఏంటంటే తను బుజ్జి క్యారెక్టర్ చేశారు. ఈ మూవీలో చేసిన ప్రతి ఆర్టిస్ట్ యాప్ట్గా సెట్ అయ్యారండి, యాప్ట్గా సెట్ అయ్యారు. మేము మూవీ చూస్తున్నంతసేపు అబ్బా ఈ క్యారెక్టర్ కోసమే పుట్టారా బాబు అన్నట్లుగా ఉన్నారు. అలా సెట్ అయ్యారు, అలా చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. ఓకే మీడియా మిత్రులందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. సో కొత్తగా వచ్చే హీరో నేను. సార్ నేను ఒక్కడే కోరుకుంటున్నాను, ఒకసారి నాన్న ఒక్కసారి రండి మీరు. అటువైపురా. ఇది మా విజయంతో పాటు మా నాన్నగారి విజయం అండి. సో ఈయన కష్టం వల్లే, ఈయన ఇన్స్పిరేషన్ తీసుకునే నేను ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నానండి. సో నాకు ఒక చిన్న బాధ ఉండేదండి, ఒకవేళ నేను గనక హీరోని కాకపోయి ఉంటే, నేను రేపొద్దున్న మా పిల్లలకి నేను సినిమా ఇండస్ట్రీలో ట్రై చేశాను అవ్వలేకపోయానని మాత్రం చెప్పుకునేవాడిని కాదు సార్. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ట్రై చేసి ఓడిపోవడం నాకు నచ్చదు. కావాలని నేను ట్రై చేయలేదు, నాకు అసలు సినిమా ఇండస్ట్రీనే తెలియదు అని చెప్పి అనుకుంటాను. కానీ ఏదో బిజినెస్ ఏదో జాబ్ చేసుకుంటాను, కానీ ట్రై చేసి ఓడిపోవడం నాకు తెలియదండి. సో సాధించాలి, ఎలాగైనా నెగ్గాలి, నిలబడాలి అని చెప్పే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చానండి. ఏ రోజైతే నేను ఇండస్ట్రీలో నేను హీరోగా అవ్వాలి అని అనుకున్నానో ఆ రోజే డిసైడ్ అయిపోయాను, ఫిక్స్ అయిపోయాను ఇంకా హీరో అయిపోదామని. సో ఆ దేవుడి దయ వల్ల, పైనున్న మా పెద్దల ఆశీర్వాదాల వల్ల ఈరోజు నేను హీరో అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ ఫీల్ లైక్ ది కింగ్ ఆఫ్ ది వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాగే ఆదరించి, అభిమానించి, థియేటర్కి వచ్చి మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ ని ఇలాగే పంచి, ఇలాగే చూపించి మా $1000 మూవీని, మా టీం అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, $1000 మూవీని బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. చేసిన సాయికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇందాక ఏవి ప్లాన్స్ అవన్నీ ఈయనయే. సో దీనికోసం మేము నిన్న నైట్ మొత్తం నిద్రపోనీయకుండా చేశారు బ్రో మీరు, అవన్నీ సెట్ చేసుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. మనం ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. క్రియేటివ్ ఐడియాస్ ఇస్తా ఉంటారండి, ఇలా మమ్మల్ని నిద్రపోనీకుండా చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సాయి గారు. ఇంకొకటి, నేను కొంతమంది మర్చిపోతే ఏమనుకోవద్దు, ఎందుకంటే చాలా మంది గురించి చెప్పాం కాబట్టి. విజన్ స్టూడియోస్ అండి, విజన్ స్టూడియోస్ రమేష్ గారి గురించి చెప్పాలి. ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు మూవీ పరంగా. సో థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి, నెక్స్ట్ మూవీ కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయగలరు. వీళ్ళు అసలుకి నేను ఎవరు, నేనేంటి అనేది కూడా చూడకుండా నా ఒక్క ఫొటోస్ చూసి నా మీద నమ్మకంతో గౌస్ అన్నాను, అఫ్జల్ అన్న నాకు ఎంతో మంచి క్యారెక్టర్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇద్దరికి. అన్న ఇంకా అమిత్ అన్న మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యూఆర్ వండర్ఫుల్ యాక్టర్ అనమాట. లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసి మీ యొక్క పర్ఫార్మెన్స్ ని కానీ, షారుఖ్ అన్న మిమ్మల్ని కూడా చాలా చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 1000 వాళ్ళ అన్న. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అండ్ మా సినిమాలో దిలీప్ సో అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన దిలీప్ అండ్ లోకేష్ రాలేక దిలీప్ వచ్చాడు. దిలీప్ హాయ్ అండి. ముందు మా 1000 వాళ్ళ మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ నాకు డైరెక్టర్ గారు అఫ్జల్ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆంటీ, అంకుల్ అండ్ గౌసన్న వాళ్ళ ఇంట్లో ఒకరిలా చూసుకుంటారు. మా ఫ్యామిలీలో ఒకరికైతే నేనైతే థ్యాంక్స్ చెప్పను. అండ్ మేము అనుకోకుండా ఒక పెద్ద సినిమా తీసాం, ఇంకా పెద్ద సినిమా తీయాలని మీరు అందరూ కోరుకోండి. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అనే సాయన మాట్లాడతావా? సరే. సో ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు సాయన్నకి నేను థ్యాంక్స్ మళ్ళీ చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్సో యాంకరింగ్ చేసిన మా స్వప్నకి కూడా. అండ్